దేశంలో అత్యంత ల్యాండ్ ఎవరికి ఉందంటే ముందు రైల్వేలు చెప్తాం, తర్వాత రక్షణ శాఖకు చెప్తాం, ఆ తర్వాత ఉన్నది వీళ్ళకే ఉన్నది. ఇదంతా ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఇప్పుడు 1954లో ఫస్ట్ వాళ్ళు తెచ్చినప్పుడు ఉన్న ఆస్తులు ఎన్ని, ఇప్పుడు ఉన్న ఆస్తులు ఎన్ని? అసలు 2009 వరకు కానీ, పోనీ 2013లో యూపీఏ ప్రభుత్వం దిగిపోయే వరకు కానీ అప్పుడున్న ఆస్తులని, ఇప్పుడు 2025కి వచ్చేసరికి వాళ్ళకున్న ఆస్తులని చూస్తే అసలు సంబంధమే లేదు. లక్షల ఎకరాలు విపరీతంగా పెరిగిపోయినాయి. అసలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఆ ఆస్తులు? వాళ్ళేనా కొన్నరా? లేకపోతే నిజంగానే అవి వక్ఫ్కు సంబంధించిన ఆస్తులు అయితే వాళ్ళు స్వాధీనం చేసుకున్నారా? అది లేదు. కేవలం ఏంటంటే అమాయకులను బెదిరించడం, భయపెట్టడం వలన ఇటువంటి ఆస్తులు వాళ్ళు సంపాదించుకోవడం జరిగింది. ఈ అరాచకాన్ని ఆపుకోలేకపోతే భవిష్యత్తులో దేశంలోనే అతిపెద్ద ల్యాండ్ బ్యాంకు కలిగినటువంటి సంస్థగా వక్ఫ్ బోర్డు అవతరిస్తుంది.